నాన్ వెజ్ ప్రియులకి చికెన్ కర్రీ అని, మటన్ ముక్కని ఇలా చాలా రకాల కక్కలు, ముక్కలు ఉంటాయండి. కానీ వెజ్ ప్రియులకి మాత్రం కక్కైనా, ముక్కైనా, లెగ్ పీస్ అయినా ఏదైనా సరే ఈ మిల్ మేకరేనండి. ఈ మిల్ మేకర్ కర్రీని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ముందుగా క్యాబేజీని సన్నం తరుగ్గా తరిగి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి 5 టేబుల్ స్పూన్ల వరకు కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, కాస్త జీలకర్రను వేసి బాగా వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక చక్కటి వాసన వస్తుంది. దాని తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు, తర్వాత 5 పచ్చిమిరపకాయలు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ తురుముని, తర్వాత మిల్ మేకర్ని కూడా హాఫ్ బౌల్ వేసి బాగా వేయించుకోవాలి. ఇందులోని ఒక అర గ్లాసు నీళ్లు పోసి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత గుప్పెడు కరివేపాకునేసి మరో 2 నిమిషాలు మగ్గించుకొని ఇందులోకి టమాటా ప్యూరీని కచ్చాబిచ్చాగా పట్టుకొని వేసుకోవాలి. చిటికెడంత పసుపు, రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని 2 నిమిషాలు మగ్గిస్తేనేనండి దీని రుచి బాగుంటుంది. ఎంత మగ్గిస్తే ఈ మిల్ మేకర్లు అంత బాగా ఉడికి అంత బాగుంటుంది కూర. ఇందులోకి ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పొడులన్నీ కూడా మిల్ మేకర్కి పడితేనేనండి ఆ కూర యొక్క అసలు టేస్ట్ అనేది బయటకు వస్తుంది. తర్వాత ఇందులోకి అర గ్లాసు వరకు నీళ్ళని పోసుకొని కాస్త మిరియాల పొడిని వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ కట్టేస్తే అంతేనండి, మన సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజీ మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ చపాతీలోకైనా, అన్నంలోకైనా, దేనిలోకైనా సూటబుల్గా ఉంటుంది. నచ్చితే వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.